Okay, so we'll discuss electric charge అంటే ఏంటి చెప్పు ధనుష్. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ చార్జ్? ఎలా డిఫైన్ చేస్తాం మనం? సో ఇన్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఫస్ట్ విల్ డిఫైన్ charge and its properties. Second one will discuss Coulomb's law. Third will discuss electric field intensity. Then I'll discuss electric field. Then I can discuss electric flux. Then we'll discuss Gauss law and its చెప్పు అసలు చార్జ్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం? వాట్ ఈస్ చార్జ్? చార్జ్ అని ఎలా డిఫైన్ చేస్తాం? చేయలేం, కష్టం. ఇప్పుడు మాస్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తామంటే అది కష్టం. అంటే ఇట్ ఈస్ లైక్ ఫండమెంటల్ క్వాంటిటీస్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, వీ కెనాట్ డిఫైన్ ఇట్. అంతేనా? అంటే ఇప్పుడు ఏం చెప్తాం? సో మెకానికల్ ప్రాపర్టీస్కి మాస్ అన్నది ఇంపార్టెంట్, అంతేనా? సిమిలర్లీ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్కి ఛార్జ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు అంటే మనము ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వీ కెన్ డిఫైన్ ఛార్జ్ ఈజ్ ద లైక్ ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ. అంటే అది ఇన్హరెంట్ ప్రాపర్టీ, పుడుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ బై బర్త్ ఇట్ విల్ హ్యావ్, ప్రోటాన్ బై బర్త్ ఇట్ విల్ హ్యావ్, న్యూట్రాన్ ఇట్ విల్ నాట్ హ్యావ్. బై బర్త్ దానికి రాదు, దానికి మాస్ మాత్రమే వస్తుంది. జస్ట్ లైక్ మాస్, చార్జ్ ఈజ్ ఆల్సో ఇంట్రెన్సిక్ ఆర్ ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. సో చార్జ్ అని ఎలా చెప్పచ్చు? సో ఇంట్రెన్సిక్ ఆర్ ఇన్హరెంట్ property of fundamental particles. So which is responsible for all electromagnetic phenomena. అంతేనా అని చెప్తే సరిపోతుంది, అంతే. ఇంకా అదే. సో ఇంట్రెన్సిక్ అంటే అది దాని ఇన్బుల్డ్ ప్రాపర్టీ అని, ఇన్హరెంట్ పుట్టుకతోనే వచ్చింది అని. సో ప్రాపర్టీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఫండమెంటల్ పార్టికల్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినా. ఏదైతే చూస్తున్నామో మనం నేచర్లో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినా అది ఏంటా అంటే ఇది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ negatively charged particle, negatively charged. The nature of charge is negatively charged. So proton, it is positively charged. Of course neutron will have the mass, but there is no. Okay, then of course it will have the SI unit. What is the charge SI unit? Coulomb. Symbol will be C. So if we say electron, what is the charge it will have? The amount of charge it will have, it will be 1.6 into 10 power minus 19 coulomb. This is the least possible charge. దీనికన్నా తక్కువ పాసిబుల్ కాదు కదా. దిస్ ఇస్ ద లీస్ట్ పాసిబుల్ చార్జ్. సో ఏం చెప్పచ్చు అంటే ఫస్ట్ ప్రాపర్టీ మనకు చార్జ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్ ఆఫ్ టూ టైప్స్. సో నెగటివ్లీ చార్జ్ అండ్ పాజిటివ్లీ చార్జ్, దాని నేచర్ అంతే. సో ఎలక్ట్రాన్ ఏమంటామంటే నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అంటాం, ప్రోటాన్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ అంటాం. సో ఎలక్ట్రాన్ యొక్క నేచరు, ప్రోటాన్ యొక్క నేచరు ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, అందుకని దాన్ని ఇట్ విల్ హ్యావ్ పాజిటివ్లీ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ అని చెప్తాం. సో
First of all, first property is charge is quantized. What is this meaning? Charge is quantized. Discrete units. అంటే ఇలా చెప్పచ్చు. ఇప్పుడు సపోజ్ ఇండియన్ కరెన్సీ తీసుకున్నాం అనుకో, మనం ఇండియన్ కరెన్సీ కూడా క్వాంటైజ్ అని చెప్తాం. సపోజ్ మన దగ్గర 1 రూపీ ఉందనుకోండి, దాన్ని ఏం చెప్తాం? ఇండియన్ కరెన్సీ యొక్క లీస్ట్ వాల్యూ ఎంత? పైసా, 1 పైసా. పైసలు ఇప్పుడు లేవులే కానీ ఇట్ ఈస్ 1 పైసా. అకార్డింగ్ టు గవర్నమెంట్స్ ఇట్ ఈస్ 1 పైసా. సో 1 rupee is equal to 100 multiplied by 1 paisa. 2 rupees will be equal to 200 multiplied by 1 paisa. 10 rupees will be equal to 1000 multiplied by 1 paisa. ఇంక ఎంత ఉండని సంథింగ్ మల్టిప్లైడ్ బై పైసానే. అంతేనా? we call it as Indian currency is quantized with least possible amount is 1 paisa. That least possible ని మనం క్వాంటా అంటాం. Okay, so charge is quantized means it is an integer multiple of some least possible quantity. So integral multiples of some least quantity. Integral multiple of some least quantity. So charge on any body, let's say I am taking this the charge, positively charged అనుకుందాం, or otherwise negatively charged అనుకుందాం, నెగటివ్లీ చార్జ్ అనుకుందాం. సో దీని మీద ఛార్జ్ అనేది ఎలా ఉంటుందంటే ప్లస్ ఆర్ మైనస్ సమ్ ఇంటీజర్ ఇంటూ ఈ. సో n is the integer here, n is integer, something 0 1 2 3. 0 అంటే ఇంకా లేదని, ఛార్జ్ లేదని. సో E is equal to least possible quantity, that is 10 power minus 19 into coulomb. దీనికన్నా లీస్ట్ పాసిబుల్ అనేది మనకు ఉండదు. సో if it is charged means it must be 2 multiply of this thing, 3 multiply of this thing, 4 multiply of this thing, 100 multiply ఏదో ఒకటి ఉంటుంది. సో ఇట్ మే బి సమ్ లార్జ్ నెంబర్. అంతేనా? సో charge is quantized means it is an integral multiple of some least quantity, that will be is equal to q is equal to plus or minus n. అంతేనా? నెక్స్ట్, charge is conserved. What is the meaning of charge is conserved in an isolated system? What is the meaning of conserve? ఏం చెప్పచ్చు మనం కన్జర్వ్ అంటే? సంథింగ్ మీరు మెకానిక్స్లో నేర్చుకుంటావు, లీనియర్ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్, యాంగులర్ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, అంటే దట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని. అంతేనా? కన్జర్వ్ అంటే ఇది కూడా అంతే. సపోజ్ చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ ప్రాసెస్. Charge is conserved in an isolated process. అంటే charge after is equal to charge before అని. బిఫోర్ దట్ ప్రాసెస్ ఎంత ఉందో ఆఫ్టర్ దట్ ప్రాసెస్ అంతే ఉంది అని. సపోజ్ ఐఎమ్ టేకింగ్ లెట్స్ సే Na plus Cl minus became NaCl. What is the charge here? Plus E. What is the charge here? Minus E. So what is the meaning of Na plus? It is ready to donate 1 electron. What is the Cl minus? It is ready to accept 1 electron to become the neutral. So what is this? Charge will be 0. So before the reaction, what is the charge? Plus C and minus is 0. After the reaction, it is 0. అంతేనా? సపోజ్ ఇంకోటి కూడా తీసుకున్నాం, యురేనియం 92-234 emits alpha particle and gives rise to thorium 90-230 అనుకుందాం. ఇక్కడ what is the charge will be here? 92E plus 92E. ఇక్కడ what is the charge will be? Plus 2E. What is the charge will be? Plus 90E. So what is the before charge? 92. What is the charge after? 92.
సో charge is conserved in an isolated process అని. So for example there is something like this q1 q2 q3, then after that they became q1 dash q2 dash some q3 dash. Then what this conservation says, q1 plus q2 plus q3 will be is equal to q1 dash plus q2 dash plus q3 dash. అంతేనా కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటే, అంతే కదా. సో బిఫోర్ ఎంత ఉందో ఆఫ్టర్ కూడా అంతే ఉండాలి. సో మనకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ టెక్నిక్స్ అనేవి ఉపయోగపడతాయి. సో చార్జ్ ఇన్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ విల్ బి కన్జర్వ్డ్, చార్జ్ విల్ బి క్వాంటైజ్డ్. ఓకే, సో ఈవెన్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈస్ దేర్ ఫర్ ద చార్జ్. Charge is invariant quantity. Another important quantity is charge is invariant. Charge is invariant. So what is the meaning of invariant? Suppose నేను ఇదొక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ అనుకుంటా, దీని ఛార్జ్ మెజర్ చేయాలి. ఒకరు ల్యాబొరేటరీలో కూర్చొని మెజర్ చేస్తున్నారు, ఇంకొకరు రాకెట్లో వెళ్తున్నాడు, అంతేనా. అబ్జర్వర్ 1 ఇన్ ద ల్యాబొరేటరీ, అబ్జర్వర్ 2 ఇన్ ద రాకెట్. అంటే ఒకడు మోషన్లో ఉన్నాడు, ఒకడు రెస్ట్లో ఉన్నాడు. ఇద్దరు కలిసి ఈ ఆబ్జెక్ట్ పైన ఛార్జ్ ఎంత ఉందో మెజర్ చేశారనుకో, ఆన్సర్ ఏం రావాలి? సేమ్ రావాలి, అంతేనా. ల్యాబొరేటరీ ఫ్రేమ్లో ఉన్నవాడు మెజర్ చేసి దీనికి 100 కూలుమ్స్ అంటే, మోషన్లో ఉన్న రాకెట్లో ఉన్న అతను కూడా మెజర్ చేసి ఎంత చెప్పాలి? 100 అని చెప్పాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అదే ఏ ఫ్రేమ్ వాడు మెజర్ చేసినా సరే ఇట్ విల్ బి సేమ్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్. సో హౌ కెన్ వి చార్జ్ ఎ బాడీ? ఒక ఆబ్జెక్ట్ని ఎలా చార్జ్ చేస్తాం మనం? లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్స్. మరి లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి మనకు? జస్ట్ సింప్లీ మీరు నేర్చుకుంటారు బై రబ్బింగ్, అంతేనా. రబ్ చేయడం వల్ల ఏమవుతాయి? ఒక ఆబ్జెక్ట్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ అవుతుంది, ఇంకో ఆబ్జెక్ట్ ఎలక్ట్రాన్స్ని లూజ్ అవుతుంది. సో మీరు బాగా నేర్చుకుంటారు. లెటస్ టేక్ ఏ కూమ్ అండ్ ట్రై టు కర్ల్ యువర్ హెయిర్స్. అప్పుడు ఏమవుతుంది మనకు? దట్ కూమ్ విల్ ట్రై టు అట్రాక్ట్ ద స్మాల్ పీస్ ఆఫ్ పేపర్స్, అంతేనా. సో అదే మనం చెప్తుంటాం. అంటే ఎలా చేయొచ్చు? బై రబ్బింగ్ ప్రాసెస్, అంటే బై ఫ్రిక్షన్. ఇంకోటి బై కండక్షన్, అంటే ఒక వైర్ కనెక్ట్ చేసి చార్జర్ బాడీ నుంచి అన్చార్జర్ బాడీకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయడం. ఇంకోటి బై ఇండక్షన్, అంతేనా. సో వీ కెన్ చార్జ్ ఎ బాడీ. హౌ టు చార్జ్ ఎ బాడీ? హౌ టు చార్జ్ ఎ బాడీ అన్నదానికి ద ప్రాసెస్ బై ఫ్రిక్షన్ మెథడ్. సో దిస్ రబ్బింగ్ మెథడ్, ఇట్ ఈస్ వెరీ వెల్ known, everybody knows it. Next, another one is conduction. Let's say there is an object which is a positively charged అనుకుందాం. సో there is another object identical, ఇలాంటిది ఐడెంటికల్ అనుకుందాం. ఇట్ ఈస్ న్యూట్రల్, దాని మీద ఛార్జ్ లేదు. ఇప్పుడు దీన్ని ఛార్జ్ చేయాలి అనుకో. సపోజ్ దీంట్లో ఛార్జ్ ఎంత ఉన్నాయా? Q, దీంట్లో 0. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ us కనెక్ట్ త్రూ ఏ కండక్టర్. ఏంటిది? కనెక్టర్ ఈజ్ అ కండక్టర్ వైర్, కాపర్ వైర్, సిలికాన్, అది ఏదో ఒకటి వైర్, కండక్టర్ అంతే. ఇక్కడ కండక్టర్. అప్పుడు ఏమవుతాయి? ఛార్జ్ విల్ ఫ్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఛార్జ్ ఫ్లో అవుతుందా? ఛార్జ్ ఫ్లో అయ్యి ఆ తర్వాత ఏమవుతుంది? దిస్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ and this also positively charged. Both will become now positively charged. రెండు పాజిటివ్లీ చార్జ్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ లాజికల్గా దీని మీద ఛార్జ్ Q1 అనుకున్నాం.
అంటే ఐడెంటికల్ అంటే ఆబ్వియస్గా Q/2 వస్తాయి అంతే కదా. ఇనిషియల్ ఛార్జ్ ఎంత Q+0 Q, ఫైనల్ ఛార్జ్ కూడా ఎంత కావాలి Qనే కావాలి కాబట్టి Q/2. దిస్ ఇస్ ట్రూ ఇఫ్ బూత్ ఆర్ ఐడెంటికల్. ఐడెంటికల్ కాకపోతే ఎలా చేయాలనేది మనం ఫర్దర్గా చూద్దాం. బై కన్జర్వింగ్ ఛార్జ్, బై టేకింగ్ ఈక్వల్ పొటెన్షియల్స్ అన్నది కూడా మనం చేయొచ్చు అన్నట్టు. ఇది కండక్షన్. ఇంకొక ప్రాసెస్ ఏముంది మనకు, బై ఇండక్షన్ ప్రాసెస్. ఇండ్యూస్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండక్షన్. అంటే ఇండ్యూస్ చేయడం అంతే. ఈ మెథడ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇది చార్జ్డ్ బాడీ. ఏ బాడీ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్. ఇవి కండక్టర్స్కే పాసిబుల్ అవుతాయి. దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కండక్టర్. దిస్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్. ఇది న్యూట్రల్. ఇది న్యూట్రల్. ఇప్పుడు ఫస్ట్ ఇది ఎక్కడ దూరంగా ఉంది, అదేనా, దాన్ని దగ్గరకు తీసుకురా. దగ్గర తీసుకురావడానికి ఏం చేస్తుంది, ఇది పాజిటివ్లీ చార్జర్ కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని పుల్ చేస్తుంది. దిస్ ఆర్ ద ఎలక్ట్రాన్స్. బట్ యాజ్ ఏ హోల్ ఆబ్జెక్ట్ ఈజ్ న్యూట్రల్. అంటే దీంట్లో ఎంత పాజిటివ్ ఛార్జ్ ఇలా వస్తే నెగిటివ్ ఛార్జ్ అట్రాక్ట్ అయితే పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవ్వాలి. యాజ్ ఏ హోల్ అది న్యూట్రలే. ఇలా జరగటాన్ని ఏమంటాం, ఛార్జ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది బికాజ్ ఆఫ్ ఇండక్షన్ అని అంటాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని గ్రౌండింగ్ చేసి, ఇది ఇట్లే ఉంటుంది పాజిటివ్. దీన్ని మనం విల్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్. నెక్స్ట్ ఏమంటాం, దీన్ని గ్రౌండ్ చేద్దాం. ఎర్త్ చేయడం అంటే మేకింగ్ ఈక్వల్ పొటెన్షియల్, జీరో పొటెన్షియల్. జనరల్ ఎర్త్ విల్ టేక్ యాజ్ ద, సో ఇక్కడ ఇది బి అనుకుందాం. పొటెన్షియల్ ఆఫ్ బి విల్ బికమ్ పొటెన్షియల్ ఆఫ్ ఎర్త్. సో ఎర్త్ విల్ హ్యావ్ ద జీరో పొటెన్షియల్. సో ఈ పాజిటివ్ ఛార్జ్ రిపెల్ అవుతుంది కదా, ఇక్కడ ఛార్జే లేదు, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఛార్జ్ మోర్ రీజన్ నుంచి ఛార్జ్ లెస్ రీజన్కి వెళ్ళిపోతుంది. అది త్రూ దిస్ కనెక్టర్ ఇట్ గోస్. కానీ నెగిటివ్ ఛార్జ్ అనేది పోదు, ఎందుకంటే ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది, నెగిటివ్ ఛార్జ్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. సో నెగిటివ్ ఛార్జ్ విల్ బి రిమైన్స్ దేర్ ఓన్లీ, బట్ పాజిటివ్ ఛార్జ్ గోస్. సో నెగిటివ్ ఛార్జ్ ఆటోమేటికలీ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ద రీజన్ టు గెయిన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం. ఇలా స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే రిమూవ్ ద అర్థింగ్. అర్థింగ్ రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ ద అర్థింగ్. సో నెగటివ్ ఛార్జ్ విల్ బి రిమైన్స్ దేర్. ఇది న్యూట్రల్. ఇప్పుడు బి, ఇది బి. రిమూవ్ ద అర్థింగ్. నౌ రిమూవ్ ఏ ఆల్సో. ఏని కూడా తీసేసాయి. ఓకే, మరి ఇనిషియల్గా అసలు దీనికి ఛార్జ్ లేదు, ఫైనల్గా ఛార్జ్ వచ్చింది. అంటే మనం ఛార్జ్ని క్రియేట్ చేసామనే మనకు తెలుసు కదా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కన్జర్వ్ ఛార్జ్? నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. దట్స్ మరి క్రియేట్ చేశాం కదా. ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయట్లే, ఏలాగే ఉంది లాస్ట్ వరకు. బి ఇనిషియల్గా న్యూట్రల్, ఫైనల్గా మనకు ఛార్జ్ వచ్చింది కదా, అంటే క్రియేట్ చేసామనే. మరి ఎలా క్రియేట్ చేయలేం మనం, ఎందుకంటే మన సిస్టంలో ఏబీ మాత్రమే కాదు, ఎర్త్ను కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఎర్త్ కొన్న ఛార్జ్ ఏంటి, ఇక్కడ నుంచి పాజిటివ్ ఛార్జ్ దానికి వెళ్ళిపోయింది కదా, దాన్ని కూడా కలుపుకుంటే ఎక్కడి నుంచి పోయింది, అది ఇక్కడ నుంచే కదా పోయింది. ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ కలిపితే ఏమొస్తుంది, టోటల్ ఛార్జ్ విల్ బి 0. సో మన సిస్టమ్ ఏ, బి, అర్త్ ఈ మూడింటిని కలుపుకొని ఇనిషియల్గా ఎంత ఛార్జ్ ఉంటుందో ఫైనల్గా కూడా అంతే ఛార్జ్ ఉంటుంది. సో ఛార్జ్ ఇస్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. అర్థమైందా? సో దిస్ విల్ బి ద రికార్డింగ్ చార్జ్ key important properties: quantized, conserved, invariant, and it can charge by friction, by conduction, by induction. These are the techniques. So okay, so this is enough regarding the charge and its properties.
ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద లా, ఫోర్స్ లా, కూలుమ్స్ లా. అర్థమవుతున్నాయి కదా? జస్ట్ ఇట్ ఈస్ next we'll discuss inverse square law or Coulomb's law. Coulomb's law of electrostatics and inverse square law kuda antaru. This law talks about like charges repel with each other, unlike charges attract with each other. And then so repel and attract means it is a force. Then we need to measure that force is a vector quantity. What is the force magnitude? Attract repulsion అయితే దాని magnitude ఎంత ఉంటుంది? What is the direction? And then so that's what studied by Coulomb, and what he said finally. Let's say there are 2 point charges. I am taking Q1 and Q2 will be 2 point charges separated by some distance r in the space. If it is both are positive, repel, both are negative, repel, but one is positive, another one is negative, they will attract with each other. So let's say I am taking both are positive, they repel in this direction, this is the force on 2 due to 1, this is force on 1 due to 2. Let's say both are, let's say one is positive, another one is negative, so it is plus Q1 and this is minus Q2. This attracts in this direction, this attracts in this direction. This is the force on 2 due to 1, this is the force on 1 due to 2. Okay, so the distance between them is minimizing attracting, the distance between them is increasing repulsion. So positive ఏమవుతుంది, distance అనేది increase అవుతుంటుంది. Negative and positive, one is negative, another one is positive, they will be attracting with each other. So what is the magnitude of that attraction? And the magnitude of that attraction is given by, it is directly proportional to Q1 and Q2 when I keep r constant, and inversely proportional to 1 by r square when I keep Q1 Q2 constant. The product will be I keep constant. When I combine these two laws, what I have, when I combine these two laws, what I have, force is directly proportional to Q1 Q2 by r square. Then I need to put some constant, so that constant I will put as 1 upon 4 pi epsilon naught, it is experimentally determined quantity, Q1 Q2 by r square. So 1 by 4 pi, you know what is epsilon 0 or epsilon naught, this is called the permittivity of free space and vacuum, permittivity of free space, దాన్ని మనం ఏమంటాం, వాక్యూమ్ అని అంటాం. సో ఇట్ హ్యాస్ ద వాల్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనిట్స్. వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ 1 by epsilon naught? సో యూనిట్ ఆఫ్ 1 by epsilon naught, సో ఫోర్స్ యూనిట్ is Newton, r square unit is meter square, it will be Coulomb square. Okay, so now you bring epsilon naught this side, so unit of SI unit of epsilon naught, epsilon 0 SI unit will be is equal to, I am bringing this side, this is Coulomb square divided by meter square, and I will bring this Newton. Coulomb square by Newton meter square will be the unit of epsilon 0. Now what is the value of 1 by epsilon naught? So 1 upon epsilon naught 4 pi epsilon naught is 9 into 10 power 9. So Newton meter square by Coulomb square.
అంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఇలాగే తీసుకుంటాం. ఎందుకు సార్ 1/4πε0 తీసుకున్నారు? అది ఎప్సిలాన్ నాట్ కూడా కనుక్కో, ఏముంది ఎప్సిలాన్ నాట్ తీసుకెళ్ళి దీన్ని ఇటు తీసుకురా, అంతే కదా. కానీ అది అవసరం లేదు మనకి. డైరెక్ట్గా మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది? 1/4πε0 అవసరం అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్. దెన్ వాట్ అబౌట్ ద డైరెక్షన్? This is the magnitude of force of attraction or force of repulsion between them. Then what about the direction? So the direction is very simple. It is along line joining between them. Along line joining between charges. So already చూపించేసాం కదా along line joining between the charges అని, అంతేనా? సో according to Coulomb's law, like charges repel, unlike charges attract. The magnitude of attraction is given like this. The direction will be is already indicated. And then suppose ఇప్పుడు మనము జనరల్గా ఇలా కూడా చూపించవచ్చు. Let's say this is the space, x axis, y axis, z axis. Let's say I kept q1 here. Let's say I kept q2 here. Let's say both are positive. For time being both are positive. Now what is the force on 2 due to 1? It will be upward. అంటే దాన్ని ఏమంటాం? రేడియస్ అంటాం. దీన్ని జనరల్గా మనం ఏమంటాం? రేడియస్, ఆర్ వెక్టర్. సో ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 ఈస్ 1/4πε0 q1 q2/r². ద డైరెక్షన్ ఈస్ ఆర్ క్యాప్, యూనిట్ వెక్టర్ అలాంగ్ దట్ డైరెక్షన్, అంతేనా? సో అదే దీని మీద అయితే ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. దాన్ని ఏమంటాం? మైనస్ ఆర్ క్యాప్ అంటే సరిపోతుంది కదా, ఆపోజిట్ టు దట్. సో దిస్ ఇస్ ద ఫోర్స్, హౌ టు ఇండికేట్. ఓకే ఫైన్. ఇజ్ ఇట్ క్లియర్? ఫోర్స్ అంటే మనకు చాలా సింపుల్గా మనం అప్లై చేసేయచ్చు. సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఐ విల్ డిస్కస్ హియర్, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్. One of the important property will be principle of superposition. What is the principle of superposition? Let us see. This Coulomb's law. What is the principle of superposition? Principle of superposition. Let's say I have charges q1 here, q2 here, q3 here, like this, so on, a1. Let's say there may be some q0. What is the force on q0 due to q1, q2, q3 annam anko? Let's say I'll put q3 will be somewhere here. So దీని వల్ల కనుక్కోండి, దీని వల్ల ఫోర్స్ రిపల్షన్ ఉంటుంది, దీని వల్ల ఫోర్స్ రిపల్షన్ ఉంటుంది, దీని వల్ల ఫోర్స్ రిపల్షన్ ఉంటుంది. So this is the force on 0 due to 1, this is the force on 0 due to 2, this is the force on 0 due to 3, అంతేనా? సో q1 కి q0 కి ఫోర్స్ కనుక్కునేటప్పుడు యూ కెన్ ఇమాజిన్ దట్ కి రెస్ట్ ఆఫ్ ద చార్జెస్ ఆర్ ఆబ్సెంట్. అవి లేవనుకొని కనుక్కోండి, రెస్ట్ ఆఫ్ ద చార్జెస్ ఆర్ ఆబ్సెంట్. నౌ q2 కనుక్కునేటప్పుడు అజ్యూమ్ q1 q3 ఆర్ ఆబ్సెంట్, దెన్ డిటర్మైన్ ద ఫోర్స్. దెన్ ఫైనల్లీ ఇండివిజువల్ ఫోర్సెస్ని యాడ్ చేయండి. వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ ఆన్ O? That is simply force on 0 due to 1, force on 0 due to 2, force on 0 due to 3. Okay, so this will be force on 0, 1, that is 1/4πε0 q0 q1 divided by r01 square r01 cap. That unit vector along 0 to 1. Okay, so 1 to 0 unit vector ikkadi nunchi ikkadiki antama. So 1 to 0, so 1 to 0. Then what about this? So 1/4πε0 q0 q2 divided by r20 square unit vector along r2 నుంచి 0 డైరెక్షన్ లో ఉన్నటువంటి యూనిట్ వెక్టర్. సిమిలర్లీ ఫర్ f3, అంతేనా? సో దట్ మీన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ అడిషన్ చేయాలి ఇక్కడ? యూ నీడ్ టు ఫాలో ద వెక్టర్ అడిషన్, నాట్ డైరెక్ట్ అడిషన్. వెక్టర్ అడిషన్ మనం చేయాలి, తప్పు చేయకూడదు అది. ఓకే, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్. జనరల్గా మనకు రెండే చార్జెస్ ఉండవు, ఎప్పుడు మోర్ దాన్ 2, 3, 4 కూడా ఉండొచ్చు. అప్పుడు ఎలా చేయాలంటే ఇలా చేయాలి. ఓకే ఫైన్. దీంట్లో ఇంకొకటి కూడా ఏంటంటే, సో దిస్ ఇస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్. సో కూలంబ్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇంపార్టెంట్ వన్ విల్ బి కన్జర్వేటివ్ ఫోర్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి?
వర్క్ డన్ ఫర్ ఏ క్లోజ్డ్ పాత్ 0 అంతేనా. సో వర్క్ డన్ బై ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫర్ ఏ క్లోజ్డ్ పాత్ విత్ డాట్ dr ఇంతేనా. ఇదేనా మనం చూపించేది వర్క్ డన్కి డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంటే కదా ఈజ్ 0. అంటే దాని మీనింగ్ ఏంటి, వీ కెన్ అప్లై ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటి, ఫైనల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్. సో just like conservative forces, they preserve something, they will not destroy. Okay, another point is also there to discuss conservative force. Another one point will be central force. It is a central force. So central force means it is a center seeking force. అంటే ఇప్పుడు చూద్దాం, సపోజ్ నాకు దెర్ ఇస్ ఏ సర్కిల్ ఐ కెన్ డ్రా. లెట్స్ సే దెర్ ఇస్ ఏ చార్జ్ క్యూ, క్యాపిటల్ క్యూ ఇక్కడ ఉంది అనుకుందాం. నౌ దెర్ ఇస్ ఏ సమ్ స్మాల్ క్యూ విల్ బి హియర్, దాని రేడియస్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు ఆ రెండింటి మధ్య ఫోర్సు ఎక్కడున్నా సరే సేమ్ 1/4πε0 q/r². అంటే ఇక్కడున్న ఫోర్సు, ఇక్కడున్న ఫోర్సు, ఇక్కడున్న ఫోర్స్ ఎక్కడన్నా ఉండని, the force is always along line joining between them and magnitude is also constant. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది అనుకో, సపోజ్ యాంగిల్ టీటా అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ పోగానే టీటా ఎంత అవుతుంది, 90 degrees అవుతుంది. ఇక్కడ పోగానే 180 అవుతుంది, ఇక్కడ పోగానే 270 అవుతుంది. సో ఈజ్ దిస్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ద టీటా? నో. సో ఫోర్స్ హియర్ ఇట్ ఈస్ సింప్లీ 1/4πε0 q/r² depends only on r, depends only on r, independent of theta. Azimuthal angle antaru danni, independent of theta. If any force is like that, it only depends on the radial distance and independent of theta, that angle మీద డిపెండ్ లేకపోతే కనుక దాన్ని మనం సెంట్రల్ ఫోర్స్ అని అంటాం. సెంట్రల్ అంటే సెంటర్ సీకింగ్ ఫోర్స్ అని. ఓకే, ఫైన్. సో దిస్ మచ్ ఈజ్ ఎనఫ్. సో యాజ్ పర్ ఐ విల్ స్టాప్ ఫర్ దిస్ టుడే. So you just go through that charge and its properties and Coulomb's law. Okay.